మీకు నాలాగే స్కిన్ని స్పాట్లెస్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టమా? ఒక్క మచ్చ లేకుండా స్కిన్ మెయింటైన్ చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొందరికైతే చాలా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది స్కిన్ మీద. ఇంకొందరికేమో పింపుల్స్ అయిన తర్వాత మచ్చలు వచ్చేస్తాయి చీక్స్ మీద, మన ఫోర్ హెడ్ మీద అట్లా. ఇంకొంతమందికి అయితే అన్ఈవెన్ టోన్ ఉంటుంది, అంటే ఫోర్ హెడ్ ఒకలాగా చీక్స్ ఒకలాగా. సో ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్ కదండి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఏ క్రీమ్స్ వాడాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. అస్సలు అందంగా ఉండాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ నేను అందంగా ఉండాలి అని కోరుకుంటారు. బట్ అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, మనకున్న కలర్ని, మనకున్న టెక్స్చర్ని మనం మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే మన ఫేస్ మీద ఒక్క మచ్చ మరక లేకుండా నీట్గా క్లియర్గా ఉంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. దాంతోపాటు మనం ఇంకా గ్లోయిగా కనిపిస్తాం కదా. సో అసలు అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి? యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలా ప్రొడక్ట్స్ గురించే చెప్పేస్తున్నారు. ఇది వాడండి తెల్లగా అవుతారు, ఇది వాడండి ఇట్లా అవుతారు, అట్లా అవుతారు అనేసి. అసలు మనం ఎట్లా, ఏం వాడాలి, ఏది యూజ్ చేయాలి, ఏది వాడితే బాగా బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లాంటి ప్రొడక్ట్స్ వాడాలి, ఇలాంటివన్నిటికీ నేను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను. నేనైతే ఒక క్రీమ్ తీసుకొచ్చేసానండి, అదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. అదే మన అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా వెస్టీజ్ కంపెనీలోనిదే. సో మీరందరూ అనుకోవచ్చు వెస్టీజ్ కంపెనీ డబ్బా కొడుతుంది, బాగా హైప్లో చూపిస్తుంది అనేసి. నేను పర్సనల్గా యూస్ చేశాను కాబట్టి, నాకు రిజల్ట్ వచ్చి నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను రివ్యూస్ ఇస్తున్నాను. సో నేనైతే హానెస్ట్గానే ఇస్తున్నానండి. నా ఫేస్ మీద చూడండి, బిఫోర్ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. కొంచెం మచ్చలు అట్లా ఉన్నవి కూడా ఇప్పుడైతే చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. ఫేస్ మీద పింపుల్స్ అయి నాకు మచ్చలైనాయి అన్నమాట. సో అది కూడా చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. సో నాకు ట్రస్టెడ్ అనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ క్రీమ్ని ఎట్లా వాడాలి, దీని కాస్ట్ ఎంత, ఇది ఎక్కడ దొరుకుద్ది, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈ క్రీమ్ వచ్చేసి ఎవరెవరు వాడాలి అంటే, ఎవరికైతే పింపుల్స్ అయ్యి మచ్చలు అవుతాయో అట్లాంటి వాళ్ళు, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, అన్ఈవెన్ టోన్ ఉన్న వాళ్ళు వాడాలి. సో దీన్ని అయితే ఇంకా క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అన్నమాట. ఇది నేనైతే ఆల్మోస్ట్ 2 ట్యూబ్స్ ఏమో వాడిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా. ఒకటి ఆల్రెడీ పడేసిన, ఇంకొకటి హాఫ్ అయిపోయింది. చూడండి ఈజీగా ఇది ఒక 1 మంత్ ఖచ్చితంగా వస్తుందండి. సీల్ తీయకముందు అట్లా ఉంటుంది, ప్యాకెట్తో మంచిగా ఉంటుంది. ఇట్లా మనం సీల్ తీసినాక ఎట్లా ఉంటుంది, తీయకముందు ఎట్లా ఉంటుంది అది కూడా చూపించాలనే కొత్తది పాతది చూపిస్తున్నా అన్నమాట. ఇదైతే అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అని చెప్పాను కదా, ఇది న్యూ అడ్వాన్స్డ్ ఫార్ములా అనేసి మెన్షన్ చేశారు. సో దీన్ని అయితే 18+ క్రాస్ అయిన ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. సో ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ ఉండి, ఎక్కువ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ టోన్ స్కిన్ ఎక్కువ ఉంటాయో, సో అట్లాంటి వాళ్ళకు కూడా వేరే ఉంటాయి మన వెస్టీజ్లో, అది కూడా చెప్తా. ఇదైతే చూడండి, హెల్ప్స్ లైట్ అండ్ స్కిన్ టోన్, రెడ్యూస్ డార్క్ స్పాట్స్ విత్ సన్ ప్రొటెక్షన్ అని ఉంది. దీన్ని వాడడం వల్ల సన్ ప్రొటెక్షన్తో పాటు డార్క్ స్పాట్స్ని, అంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని పోగొడుతుంది, ప్లస్ ఈవెన్ టోన్ చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 240 గ్రామ్స్కి మనకు స్టోర్కి వెళ్ళి తీసుకుంటే 170 పడుద్ది. ఇదైతే మల్బెరీ ఫ్రూట్ అండ్ గ్రేప్స్, అందరికీ ఐడియానే ఉంది కదా, దానితో తయారు చేసిన క్రీమ్ అన్నమాట. మంచిగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిర్రు చూడండి, ఇంగ్రీడియంట్స్ ఏంది, ఏమేమి యాడ్ చేసిర్రు, ఎట్లా ఎక్కడ స్టోర్ చేయాలి, అదంతా క్లియర్గా మెన్షన్ చేసిర్రు. ఇదైతే మంచి ప్రోడక్టే. దీని టెక్స్చర్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా చూద్దాం. సో ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేసిందే. ఇదైతే క్రీమీ టెక్స్చర్ ప్లస్ వైట్, కొంచెం లైట్ పింకిష్లో ఉంటుంది కానీ అంతేం కనిపించదు, మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తా చూడండి. ఇది ఇంకా నేను ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఉంటుంది అని చెప్పాను కదా. సో మన వెస్టీజ్లోనే SF9 అంటే స్కిన్ ఫార్ములా 9 అని ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు వాళ్ళు. ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ ఉంటాయో, ఎక్కువ స్పాట్స్ ఉంటాయో, ప్లస్ ఎక్కువ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ టోన్ స్కిన్ ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మంచిగా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. 25+ క్రాస్ అయిన వాళ్ళకు ఏజ్ని బట్టి కూడా ప్రోడక్ట్ ఉంది.
మంచిగా వర్త్ ఇట్ అని చెప్తాను నేనైతే. నేను ఇది యూజ్ చేశాను, నాకైతే స్పాట్స్ చాలా క్లియర్ అయినాయి, మంచిగా అయింది, ఫేస్ కూడా గ్లోయిగా అవుతుంది, స్మూత్ అవుతుంది. అందరు వాడుకోవచ్చు, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని చూడండి, హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను, మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఏ పెట్టినప్పుడు లైట్గా స్వెట్టీగా అనిపిస్తుంది, కానీ తర్వాత మంచిగా ఫ్రెష్గా రిఫ్రెష్గా మంచిగా ఉంటుంది. సో నేను దీన్ని ఇప్పుడు హ్యాండ్ మీద పెట్టాను కదా, నేను ఫేస్ మీద పెట్టి కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫేస్ మీద కూడా పెట్టి నేను చూపిస్తాను. నేను ట్యూబ్స్ వాడానంటే నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఇంకా 2 ఎక్స్ట్రాగా తీసుకొచ్చుకున్నాను యూజ్ చేయాలని. ఈజీగా 1 మంత్ అయితే వచ్చేస్తుంది. సో ఫేస్ మీద కూడా అప్లై చేసుకొని చూపిస్తాను. ఇదైతే మంచిగా యూజ్ అవుతుందండి. పిగ్మెంటేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఫోర్ హెడ్ ఒకలాగా, చీక్స్ ఒకలాగా ఉంటాయి కదా, సో అట్లాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మచ్చలు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మంచిగా ట్రస్టెడ్ అన్నమాట. అయితే మనకు పింపుల్స్ ఎందుకు వస్తాయి? ఫస్ట్ నేను ఈ క్రీమ్ అప్లై చేసుకుంటూనే ఇది మాట్లాడతాను. పింపుల్స్ ఎందుకు వస్తాయంటే మన ఫేస్ని మంచిగా క్లెన్స్ చేసుకోకపోవడం వల్ల పింపుల్స్ వస్తాయి మెయిన్గా. సో స్కిన్ కేర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి, నేను ప్రతి వీడియోలో చెప్తాను. అంటే క్లీనప్స్ చేసుకోవడం, వీక్లీ ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవడం, ఇట్లా చేసుకుంటే స్కిన్ అనేది మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుందండి, మంచిగా ఉంటుంది, ఎక్కువ పింపుల్స్ రాకుండా అట్లా ఉంటుంది. చిన్న చిన్న స్క్రబ్ ఇచ్చుకోవడం, మాయిశ్చరైజర్ అయితే మస్ట్, అస్సలు మర్చిపోవద్దు. సో అందుకోసం మనం స్కిన్ ఎప్పుడైతే క్లీన్గా ఉంచుకోమో అప్పుడు పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. దాన్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో అప్పుడు మచ్చలు పడడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంకా పిగ్మెంటేషన్, ఎండలో ఎవరైతే ఎక్కువ తిరుగుతారో వితౌట్ సన్ స్క్రీన్ అట్లాంటి వాళ్ళకి ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది. అట్లనే మెలనిన్ లెవెల్స్ మన స్కిన్లో ఇంప్రూవ్ అయినా కూడా మనకు పిగ్మెంటేషన్ రావడం అట్లా కూడా అవుతుంది. సో మంచిగా మనం స్కిన్ ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిగా మెయింటైన్ అవుతుంది. ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇదైతే హ్యాపీగా యూజ్ చేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు, మంచిగా ఉంటుంది రిజల్ట్ మాత్రం, మీరు వాడాక చూసుకోండి. సో ఇదైతే స్టోర్లో తీసుకోండి బెటర్. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో కూడా ఉన్నాయి, నేను చూసిన. అసలు అందులో అయితే కాస్ట్ టూ మచ్ పెట్టిర్రు, ప్లస్ అది ఫేకా రియల్ అనేది కూడా మనకు తెలీదు. స్టోర్లోకి వెళ్తే మనకు 170కే వస్తుంది 240ది. మీషోలో అయితే 210, 220 అట్లా ఉన్నాయి. సో అది ఫేక్ రియల్లో కూడా తెలీదు కాబట్టి మనం ఇదవుతాం కదా, తీసుకోకపోవడమే బెటర్. స్టోర్ వెళ్ళండి. మీకు ఎవరికైనా ఈ క్రీమ్ కావాలి అది అంటే నేను స్టోర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్లో అడిగితే నేను వాళ్ళకు సెండ్ చేస్తాను. సో మీరు ఏది అవైలబుల్లో ఉంటే స్టోర్ అది అక్కడికి వెళ్ళి తీసుకోండి, మీ మండల అట్లా బట్టి. సో ఖచ్చితంగా వాడైతే ట్రై చేసి అయితే చూడండి, రిజల్ట్ మట్టుకు మస్తు ఉంటుంది. ఇక పిగ్మెంటేషన్ ఇట్లా ఉన్న వాళ్ళు స్కిన్ మెయింటైన్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ప్లస్ హైడ్రేషన్ అయితే మస్ట్ అన్నమాట. హైడ్రేషన్ ఎంత తీసుకుంటే, ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది స్కిన్. ఫ్రూట్స్ తీసుకోండి, క్రీమ్స్తో పాటు మనం ఫ్రూట్లు కూడా తినాలి, అట్లానే వాటర్ కూడా ఎక్కువ తాగాలి. మంచిగా స్లీప్ కూడా మంచిగా పోతేనే మంచి గ్లో వస్తుంది అన్నమాట. సో ఫెయిర్ అండ్ లవ్లీలు ఇట్లాంటివి మాత్రం బంద్ చేసేయండి, అస్సలు అవి మంచివి కాదు, అవి గలీజ్గా తయారవుతాయి. సో మన ఫేస్ కూడా చాలా పాడైపోతుంది. దీన్ని అయితే డైలీ 2 times యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.